పల్నాడులో ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ ఫోకస్ చేసింది. కుట్ర కోణాలున్నాయా అన్న దానిపై దర్యాప్తు చేస్తోంది. పల్నాడు జిల్లాలో అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటు తాడిపత్రి అల్లర్ల ఘటనపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. పల్నాడుపై ప్రత్యేక దర్యాప్తు బృందం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై ఎస్పీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ కొనసాగుతోంది. కుట్ర కారణాలు ఏమైనా ఉన్నాయా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశంపై లోతైన విచారణ చేపట్టింది టీం. ఆ వీడియో బయటికి ఎలా వచ్చిందనే విషయంపై కూడా సిట్ విచారణ జరుపుతోంది. బ్రిజ్లాల్ నేతృత్వంలో సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఇటు పల్నాడు జిల్లాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అదే స్థాయిలో అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల టైంలో ఘర్షణల్లో దాడులకు పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న జిల్లాలో 60 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. సిట్ దర్యాప్తులో భాగంగా మరో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నారు. దాచేపల్లి, తంగెడ లాంటి ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులతో దాడులు చేస్తున్న 33 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 33 మంది నిందితులను నరసరావుపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు నిందితులను నెల్లూరు జైలుకు తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు అంశాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారించి నివేదిక సిద్ధం చేసే పనిలో ఉంది సిట్ బృందం. తాడిపత్రి అల్లర్ల ఘటనలో అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు సమస్యాత్మక గ్రామాల్లో కార్డన్ సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. పాత కేసుల్లోని నిందితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. రికార్డులు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈసీ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ మొబైల్ పార్టీలు, క్యూఆర్ టీంలు ఫామ్ చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టపాసులు అమ్మడం, కొనడంపై బ్యాన్ విధించారు. ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు అమలులో ఉంటుందని గుర్తు చేస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు కవ్వింపు చర్యలకు దిగితే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు.